నమస్కారం అండి. వెల్కమ్ టు మనఢాబా. ఈ రోజు మనం 5 minutes లో చీజ్ శాండ్విచ్ అని ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ మోహితో చేయబోతున్నాం అండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా అండి? చీజ్ శాండ్విచ్ కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: ఒక చీజ్ స్లైస్, 2 బ్రెడ్ పీసెస్, కొంచెం 2 పచ్చిమిర్చీలు సన్న సన్నగా కట్ చేసినవి, ఒక 2 టీ స్పూన్లు బటర్, ఇంకా కొత్తిమీర. అంతేనండి, తొందరగా చేసేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేద్దామండి. దీనికి బటర్ అప్లై చేసుకోండి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఒక సైడ్ కాల్చడానికి పెట్టేయండి. మనం పెద్ద పెన్నం అయితే 2 ఒకేసారి కాల్చుకోవచ్చు. మీకు కావాలంటే నూనెలో అయినా కాల్చుకోండి, ఏమీ పర్వాలేదు. ఘీ యూజ్ చేసేవాళ్ళు ఘీ యూజ్ చేసుకోవచ్చు, బటర్ యూజ్ చేసేవాళ్ళు బటర్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ కొంచెం టేస్ట్ బటర్తో చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఇంత కూడా బటర్ అవ్వట్లేదండి. ఒక సైడ్ ఇలా, తర్వాత ఇంకో సైడ్కి ఈ బటర్ సరిపోయింది. ఇప్పుడు తొందరగా కాల్ చేయండి. పెనం హీట్ ఎక్కటమేనండి, తొందరగానే అయిపోతుంది. టర్న్ చేసేయండి. ఇలా కాలుతుందండి. దాని మధ్యలో చీజ్ స్లైస్ పెట్టి దీని మీద ఆయిల్ ఉంది కదా పెనం మీద, దీంతోనే కాల్చుకోవచ్చు. తక్కువ ఎంత ఆయిల్ యూజ్ చేస్తే అంత మంచిది, బటర్ కానీ ఆయిల్ కానీ. ఇలా గ్రీన్ చిల్లీస్ ఇలా వేసేసి, ఇంక ఇలా కొరియాండర్ వేసేసి, ఇంకా మీరు ఇలా అది 2 సైడ్లు ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి దానికి ఇది ఇటు అటు కాలుని సైడు కాల్చుకోవాలండి. ఇది అయ్యే లోపల మనం మొహితోకి ఏమేమి కావాలో చూసుకుందాం. ఇవన్నీ సైడ్ పక్కన పెట్టేద్దాం. మొహితోకి కావాల్సినవి ఒక గ్లాసు, ఒక మంచిగా ఒక 20 రూపీస్ చిన్న బాటిల్ సరిపోతుందండి. ఇంకా లెమన్ పీసెస్ అండి, కొంచెం షుగర్ అండి, కొట్టడానికి మనకు ఇది ఇలాంటిది కావాలండి. లేకపోతే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి సరిపోతుందండి. మీ చీజ్ శాండ్విచ్ రెడీ అండి. మొహితోకి మనకి ఏం లేదండి, కావాల్సిన నిమ్మకాయ తీసుకుందామండి. ఇదంతా తీసుకొని ఒక బౌల్లో మనం ఇలా కొట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంకా తొందరగా అయిపోతుంది. గ్లాస్ దానిలో కొట్టలేము కదండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది ఇస్తే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్స్లో వాటిల్లో అయితే ఇది 100, 150కి అలా దొరుకుతుందండి. ఇంట్లో మనం ఏం లేకుండా 25 రూపీస్ అండర్లో తొందరగా చేసుకోవచ్చు అండి. 25 రూపీస్లో మనకు అయిపోతుందండి. పెద్ద బాటిల్ తెచ్చుకుంటే మొత్తం ఫ్యామిలీ కూడా తాగొచ్చు అండి. లేదు అనుకుంటే ఒకళ్ళే తాగాలనుకుంటే ఈ చిన్నది బాటిల్ సరిపోతుందండి. ఇలా కొట్టేసుకొని దీనిలో ఇలా పోసేసుకొని ఇది కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఇలా తుంపి, దీంతో టేస్టే పుదీనాకండి, చాలా బాగా టేస్ట్ వస్తుందండి. పుదీనాకు వేస్తే ఎంత వేస్తే అంత మంచిది. ఇంకా ఈ షుగర్, 1 టీ స్పూన్ షుగర్ వేసేసి ఇలా బాగా కలిపేసి ఇలా పోసేసుకొని ఇలా తిప్పటమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మొహితో రెడీ అండి. యమ్మీ చీజ్ శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చూసి చూద్దామండి. చాలా బాగుందండి. మీరు దీనిలో గ్రీన్ పచ్చిమిర్చి బదులు మన కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఆరిగానో చీజ్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దామండి. 2 చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు మన ఢాబా.